దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. యోహాను సువార్త 5:24. నా నా మనం నిన్న చెప్పుకున్నాం కదా, దానికి కంటిన్యూషను. మరి తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి ఈరోజు యొక్క పాయింట్. అయితే మనం తీర్పులోనికి ఎందుకు వచ్చినాము అనంటే ఆదికాండము 2:17 ప్రకారము ఏం చేసామంటే మంచి చెడ్డల ఫలమును తినేసింది ఆదాము అవ్వ. కాబట్టి మంచి చెడ్డ ఎప్పుడైతే నీకు తెలిసిపోయిందో అప్పుడు నువ్వు తీర్పులోనికి వస్తావు. మంచి చెడ్డ తెలవకపోతే నువ్వు తీర్పులోనికి రావు. అయితే అంతేకాకుండా తన మహిమ పోగొట్టుకొని నిశ్చయంగా చచ్చేదాం అనంటే చనిపోయి మరణ స్థితిలో ఆత్మను పోగొట్టుకొని దిగంబరత్వం, ఆదికాండం 3:10 ప్రకారం దిగంబరత్వం అనేది వచ్చేసింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చినారు అంటే 1 యోహాను 3:8 అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది మనుష్యుల్లోనికి తన క్రియలను పంపించడం ద్వారా దేవుడు వాటిని లయపరచటానికి వచ్చినాడన్నట్టు. మరి ఈ తీర్పు ఎవరి కొరకు పెట్టి ఉన్నాడు దేవుడు అనంటే అపవాదికే. యూదా 1:6 మరియు తన ప్రధానత్వమును నిలుపను కనుక తమ నివాస స్థలమును విడిచి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లు. చూడండి, తీర్పు దాని కొరకే పెట్టినాడు. మరి మనం దాని క్రియలు చేస్తే తీర్పులోనికి వస్తామన్నట్టు. మత్తయి 25:41 నన్ను విడిచి అపవాదిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోకూడదు. ఒకవేళ నువ్వు దాని మాటలని ఇంకపోతే నీ కొరకు దాని యొక్క మాటలు లయపరచటానికి వచ్చిన దేవుని యొక్క మాట వింటే నువ్వు ఏమవుతావు అనంటే తీర్పులోనికి రావు, నిత్యాగ్నిలోనికి పోవు. కాబట్టి ముద్ర వేయబడినటువంటి యేసు క్రీస్తు మాట, వాక్యమైన దేవుని యొక్క మాట నీవు వింటే నీకు తీర్పులో నుంచి బయటకు వస్తావు, ఆ నిత్యాగ్నిలో నుండి బయటకు వస్తావు. మరి ఒకసారి చూద్దామన్ను 1 యోహాను 3:8 అపవాది యొక్క క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైండు. అంతేకాదు అపవాది ఏం చేస్తుంది అంటే ప్రకటన 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అయిన సాతాను పేరు గల ఆది సర్పము, అది ఆదాము అవ్వను ఏ విధంగా మోసపరిచిందో ఇప్పుడు అందరినీ మోసపరుస్తూ తిరుగుతుంది. కాబట్టి దాని మాటలు వినకుండా దేవుని మాటలు వినాలి. యోహాను 5:40 43:40 నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన వారిని అంగీకరిస్తున్నారు. దేవుని నామంలో వచ్చిన వారిని అంగీకరింపాల. దేవుడు ముద్ర వేసినటువంటి ఆ దేవుని వాక్కుని మనం అంగీకరించాలి. కాబట్టి సొంతగా వచ్చిన వారు కల్పించుకొని డూప్లికేట్ని మనం నమ్మినామనుకో ఈ నిత్యాగ్ని